ఆయుధం వదిలేద్దాం, ఇక రహస్య ఉద్యమాలు చేయటం కష్టం. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో విఫలమయ్యాం. వర్గపోరు తగ్గింది, దోపిడీ రూపుమారింది. 2024లో మావోయిస్టు పొలిట్ బ్యూరో చర్చ, రాష్ట్ర కమిటీల అభిప్రాయంపై అంతర్మదనం, వెలుగులోకి సంచలన డాక్యుమెంట్ ఆయుధాలు వదిలేద్దాం. ఇలా రహస్యంగా ఉండి వర్గపోరుకు అవసరమైన ప్రజా మద్దతు కూడగట్టలేం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఉత్తర ప్రాంతాలకు రాష్ట్ర కమిటీలు రహస్యంగా ఉండి వర్గపోరు చేయలేమంటున్న జనజీవన స్రవంతిలోకి వస్తేనే ఉద్యమాలు అవసరమైన ప్రజా మద్దతును కూడగట్టగలమంటున్నాయి అని మావోయిస్టుల్లోని ఒక వర్గం గత 2 ఏళ్ల నుంచి వాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన సంచలన డాక్యుమెంట్ సోమవారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో 2024 అన్ని స్థాయిల్లోనూ ఆ కమిటీలకు ఈ డాక్యుమెంట్ను పంపించింది. ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో విఫలమయ్యామని, రహస్య జీవితంలో ఉండి వర్గపోరు చేయలేమని ఆ రాష్ట్రాలకు, రాష్ట్ర కమిటీలకు అన్నట్లుగా ఆ డాక్యుమెంట్ పొలిటికల్ బ్యూరోలో పేర్కొంది. అంటే అప్పటికే మావోయిస్టు పార్టీలో పలు రాష్ట్ర కమిటీలో ఆయుధాలు వదిలేయాలన్న చర్చ జరిగిందని అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం, బలగాల దాడులు తట్టుకోవడం కొంతమేరకే విఫలం కావడం, సమాజంలో నాటికి నేటికి మారిన పరిణామాల దృష్ట్యా ఇక రహస్య జీవితం సాధ్యం కాదన్న వాదన మావోయిస్టులో పలు రాష్ట్రాల కమిటీలు లేవనెత్తాయి. 31 పేజీల ఈ డాక్యుమెంట్లో అంతకు ముందు 3.5 కాలంలో పార్టీకి వీళ్ళు ఆపరేషన్ కగార్ పెట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నాం, మీరు చచ్చిపోతారా, లొంగిపోతారా, ఒక డెడ్ లైన్ మార్చి 2026 కల్లా అని చెప్పేసి ఈ భయపడి ఇదంతా కాదంట. అంతకంటే ముందే మావోయిస్టు పార్టీలో దోపిడీ రూపు మారింది. మనకు ప్రజలు దూరం అవుతున్నారు. ఎంతసేపు ఉన్నా మనకు మనమే. అక్కడున్న కొన్ని ఆదివాసీ ప్రాంతాలు తప్ప మిగతా మెజారిటీ ప్రజలు పార్టీకి దూరం అయిపోయినారు. బయట నిర్బంధం కావచ్చు, లోపల నిర్బంధం కావచ్చు, లేకపోతే జనాలు చైతన్యవంతం కావడం కావచ్చు, చట్టాన్ని ఉపయోగించుకోవడం కావచ్చు. ఒకప్పుడు ఓ దొర తిడితే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోయేది, అప్పుడు అన్నలు వచ్చి న్యాయం చేసేది. ఇప్పుడు దొర కాదు, ఇంకెవడన్నా కూడా ఆఖరికి పోలీసు వాళ్ళు తిట్టినా కూడా అదే పోలీస్ స్టేషన్లో పోలీసు మీద కేసులు పెట్టేంత చైతన్యం ప్రజలలో వచ్చింది. కాబట్టి పోరాటాన్ని మార్చాలి. ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేద్దాం, ప్రజల్ని ఎట్లా విముక్తి చేద్దాం అనే పోరాటాన్ని రూపు మార్చుకోవాలి. వాస్తవంగా జరగాల్సింది అదే. అందుంటే ఏముంటుంది, ఉత్త పుణ్యానికి చచ్చిపోతారు. చాలా మంది చచ్చిపోయారు, ఇంకొంతమంది బయటకు వస్తున్నారు, బతికి బయటకు వస్తున్నారు. కాబట్టి ఈ డిస్కషన్ అనేది చాలా, ఇప్పుడు లొంగిపోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఎందుకు వచ్చినామంటే చెప్తున్నారు, ఆడుండి మేము ఏం చేయలేకపోతున్నాం కాబట్టి బయటకు వచ్చి అన్న ఏమైనా లీగల్గా కొట్లాడే అవకాశాలు ఉంటాయా, అందుకోసమే మా పంతా మార్చుకున్నాం అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. ఇంకొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. రావాలి. మీ అసలు మేధావులు అడవిలో ఉండి చచ్చిపోతే ఎవరికి ఉపయోగం చెప్పు? మీ ప్రాణం ఎవరికి త్యాగం చేస్తున్నారు, దేనికోసం త్యాగం చేస్తున్నారు? విలువైన జీవితాన్ని మీరు అడవిలలో సలికి చేస్తూ, తిండి లేక ఇదంతా చేస్తూ ఎవరికి ఉపయోగపడుతున్నది? ఏమైనా దోపిడీ ఆగుతున్నదా? ఏం ఆగుతున్నది? కాబట్టి మీ పోరాటాన్ని రూపు మార్చండి. ఎట్లా పోరాటాలు చేయాలనో అట్లా పోరాటాలు చేయండి, లీగల్గా ఫైట్ చేయండి. ఆ తరం అయిపోయింది, జనరేషన్ మారింది. ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం మనం. ఇంత టెక్నాలజీ వచ్చింది. దీన్ని ఎట్లా మార్చాలి, దీంట్లో ప్రజల్ని ఎట్లా చైతన్యం చేయాలి, ఈ పోరాటంలోకి రండి. ఆయుధాలు పట్టుకుంటామంటే ఇల్లీగల్ అంటారు, చంపేస్తారు. ఇప్పుడు ఆయుధాలు అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలామంది జీవితాలను ఎట్లా మార్చేసిండు, మొత్తం దేశ చరిత్రనే మార్చేసిండు కదా పెన్ను పట్టుకొని. అట్లా ఆ విధమైన ఫైటింగ్ చేయండి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.